నేనంట నిజదేవుని దర్శనం స్పర్శ మనకు తెలిస్తే మన ప్రాణాలు కూడా వదులుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఆయన వదులుకోలేము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను ఒక అన్య కుటుంబంలో పుట్టినప్పుడు నిజదేవుని ఎరగడానికి రుజువదే కొన్ని గుర్తులు నేను గమనించా. యేసు ప్రభు సత్య దేవుడు అని చెప్పడానికి కొన్ని గుర్తులు నా జీవితంలో నేను గమనించాను, పట్టుకున్నాను ఆయన్ని. నా కుటుంబం అసలు నువ్వు అట్ట ప్రార్థనకి వెళ్తే నేను పట్టించుకోమని చెప్పినా కూడా అసలు అది పెద్ద సమస్యగా అనిపించలే నాకు. వాళ్ళు పట్టించుకోకపోయిన పర్లే, నా దేవుడు నాకుంటే చాలా అనిపించింది. దేవుని కొరకు బ్రతకాలనిపించింది. నేను అనేది ఏంటంటే భక్తి జీవితంలో దేవుని స్పర్శ మనకు తెలియాలి. తెలిస్తే కొన్ని సందర్భాల్లో శోధనల కాలంలో కొన్నిసార్లు సైతాన్ని శోధిస్తాడు, కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు నువ్వు నిలబడతా లేదని. అటువంటి సందర్భాల్లో దేవుని కొరకు నిలబడడం కొరకు, దైవికంగా బలపడడం కొరకు దేవుని స్పర్శ మనకి చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరిని వచ్చి గన్ను ఇక్కడ లోడ్ చేసి చంపేస్తా, అసలు యేసు ప్రభు దేవుడు కాదు, అసలు పాతను పెడితే నువ్వు బతకు అని చెప్తే చంపేరా నాయన. ఎందుకంటే ఎప్పటికైనా చచ్చిపోతాం, ఎప్పటికైనా చచ్చిపోతాం. రోగం వచ్చి చచ్చిపోతాం, ఏదన్నా ఎక్కడైనా తేడా పడి చచ్చిపోతాం, వయసు మీద పడి చచ్చిపోతాం. అదేదో దేవుడు కొరకు చచ్చిపోతే, దేవుడు కొరకు ప్రాణాలు పెడితే, దేవుడు కొరకే మన ప్రాణాలు పోయే పరిస్థితి అయితే పరలోకమే మనకి ఘన స్వాగతం పలుకుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతులు కాల్సిన వాళ్ళు వచ్చారు. బేదల్లా ఆదరు చచ్చిపోయినప్పుడు ఎవ్వరు రాలే, పరలోకం నుండి దేవుని దూత వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి చచ్చిపోయేటప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి. కొంతమందికి చచ్చిపోయేటప్పుడు దేవుని దూతలు కనపడ్డారనుకో, నువ్వు ఏడకపోతావు. సైతానుగాడు విలయ తాండవం చేస్తున్నాడు అనుకో, నీకు తెలియలేంది నువ్వు నరకానికి పాత్రుడు అని. మా ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చి ఏం చెప్పాడమ్మా, నేనంటాను మనం చచ్చిపోతే దేవుని దూతలు రావాలి. ఎవరు రావాలి? ఎవరు రావాలి? మోషే గారు చచ్చిపోతే సైతాన్ గాడు వచ్చాడు, మికాయేలు వచ్చాడు, వాదన జరిగింది. మన బాడీని సైతాన్ గాడు ముట్టడానికి అవకాశం ఉండకుండా దేవుని కాపుదల ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా అద్భుతం అండి. దైవ భక్తి జీవితంలో దేవుడు మన కొరకు వదిలిపెట్టిన కొన్ని నమూనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని గురించి అనుకున్నప్పుడు కానీ, ఆలోచించినప్పుడు కానీ హృదయం పులకిస్తుంది, గంతులు వేస్తుంది. అబ్బా, ఎంత ఆశ్చర్యమైన ఆలోచన నీకుందా ప్రభు అని. ఎవరు కూడా ఎంతగా ఆలోచించరు మన కోసం, ఆయన ఆలోచించినంతగా. నేను అంటాను, కత్తి చేత పట్టుకొని మన భక్తిని పాడు చేసేవి ఏవో వాటి నరికేయ్. నీ భక్తిని పాడు చేసేది టీవీ సీరియల్లా నరికేస్తావా? వాము నరికేతే ఎట్టండి. ఈ 2 రోజులు చూసి కొత్త సంవత్సరం నూతన తీర్మానాలతో ఇంకేం చేద్దాం, మానేద్దాం. అబ్బా, ఈ గ్యాప్లోని టపా కడితే చెప్తున్నా, ఈ గ్యాప్లో ఏదంటే పుసుకున్నా లటక్కున్నా టపీ మట్టిను నూతన తీర్మానాలు యాడ్ చేస్తావు, ఎడిపోతాయి. గ్యారంటీ ఉందండి. మనం వాడే పెన్ను గ్యారెంటీ ఉంది, చెప్పు గ్యారెంటీ ఉంది, ప్రతి దానికి గ్యారెంటీ ఉంది, ప్రతి దానికి వారంటీ ఇస్తాడు. కానీ మనకేం లేదు, గ్యారెంటీ లేదు. మరి అది పరిస్థితి, గ్యారెంటీ లేదు. ఉన్నంత కాలం జాగ్రత్తగా బ్రతికి దేవుని కొరకు నిలబడ్డామా, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు యేసన్న గారు పలుమార్లు ఆ మాట పలికేవాళ్ళు. ఆయన ఆ పదాన్ని ఎక్కువ శాతం పలికిన సేవకులు ఎవరంటే ఆయనే. నేను ఎక్కడ కళ్ళు మూస్తే ఆయన ఒళ్ళో కళ్ళు తెరుతాననేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
అంత నిరీక్షణ, ధైర్యం, వైరాగ్యం, ఆశ, కోరిక, తపన, ఆలోచన మన హృదయాల్లో నింపబడిపోవాలి. అప్పుడు సరైన భక్తి చేస్తాం. దేవుని కొరకు ఏదని వదులుకోవడానికి ఇష్టపడతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.